ఎక్స్ట్రా జబర్దస్త్ సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ ఎంత బాగా డాన్స్ చేసావే నువ్వు. థ్యాంక్ యూ అండి. రోజు రోజుకి నీ అందం భలే పెరిగిపోతుంది. థ్యాంక్ యూ అండి. పెళ్ళామంటే నీలా ఉండాలి. ఏంటండి మాటకు ముందు మాటకు తర్వాత బుక్క గిల్లుతున్నారు? ఎప్పుడు లేని ఏంటి కొత్త అలవాటు? ఏం చేయమంటాయో మొన్న నదిలో మునిగాను కదే, ఎవడు ఆ నదిలో బుగ్గలు గిల్లి అలవాటు వదిలేసినట్టున్నాడు. అదే నీలో నేను మునిగినట్టున్న అలవాటు నాకు అనుకొని వచ్చింది. అసలు ఎందుకెళ్ళావు? నేను వదిలించుకుందామని వెళ్ళా. పెళ్ళాము షుగర్ ఒక్కసారి వచ్చాయనుకో లైఫ్ లాంగ్ పోవు, అది గుర్తు పెట్టుకో. మాకు తెలుసులే. డాక్టర్ కి చూపించుకొని చావురా, లేదంటే నేను పోయేలా ఉన్నాను. అలాగే రష్మి, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటి నా యాంకరింగ్ బాగుంటుందా? కాదు, నీ బుగ్గలు బాగుంటాయి. ఆయిలో పూరీలు ఉప్పినట్టు రెండు బుగ్గలు అలా ఉప్పి ఉంటాయి. ఎందుకు చావ కొడుతున్నావు? పోటావు. మనిషికి వీక్నెస్ ఉంటే అర్థం చేసుకోవాలి, కానీ ఆ చావ కొడుతున్నావు అంటావు నువ్వు. నీకు వీక్నెస్ ఉంటే నీ పెళ్ళాన్ని వెళ్ళి గిల్లు, నన్నెందుకు గెలుతున్నావు? నా పెళ్ళాన్ని గిల్లాని సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, దీనికి తెలియదు కదా. బుర్ర ఉన్నావు, మనకే చాలా విషయాలు తెలియదు. బుర్ర లేని దానికి ఏం తెలుస్తుంది? కొద్దిగా బుర్ర ఉండి ఆలోచించు. కస్తూరి ఏమండి బళ్ళారి గారు, మీ ఆవిడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉంది. ఏం కావాలి? ఏంటి బళ్ళారి గారు, మీ ఆవిడ ఇంట్లో ఉందంటే బుగ్గ గిల్తారేంటి? అవును, ఈ మాత్రం గిలుకోలేమా? ఏమండి అవును, గిల్లాని అయితే ఈ మాత్రానికి గిలా అంటే వచ్చేస్తాను. ఇంటి పైకి వచ్చేస్తాను. ముందు మా ఆవిడ బుగ్గ ఎందుకు గిలో చెప్పా ఫస్ట్. ఏంటి గిలేదు? మీ ఆవిడ బుగ్గల బంగారం పెట్టుకుంటా. ఎంత ధైర్యంరా నీకు? నా ముందే నా పిల్లం బుగ్గలు గిలుతారు నువ్వు. అయిపోయారా నా చేతిలో? అయిపోయావురా. అరే మీ ఆవిడ్ని మా ఆయన కావాలని బుగ్గ గిల్లలేదన్నయ్యా. మొన్న ఎవడో నీటిలో వదిలేసిన వీక్నెస్ ని వీడు తగిలించుకొని వచ్చి చచ్చాడు. అవును రాజశేఖర్, పక్కనే ఉంటున్నారు, మీరే కోబడితే ఇలా. ఎక్కడ తగలవరా మాకు నువ్వు? పద లోపలికి. ఆడ బయట ఉన్నప్పుడు రాకు నువ్వు. పద. రాజశేఖర్ ఏంటి? ఐఎమ్ సారీ రాజశేఖర్. నీ పాడు అలవాటు ఇల్లు దాటి బయటకు కూడా వెళ్ళిందిగా. కావాలని గెలుతున్నా. వెళ్ళాలిగా, నువ్వే అర్థం చెప్పచ్చు. అర్థం చేసుకుంటా. ఒరే దరిద్రుడా, ఇలా బుగ్గలు గిల్లుతావేంట్రా? ఇలా గిచ్చడానికి నేను చచ్చిపోయేలా ఉన్నా నా బుగ్గలు. బిడ్డా, ఓ బిడ్డా. అమ్మా బిడ్డ, నువ్వేంటమ్మా సడన్ గా? ముందు ఇక్కడి నుంచి ఊరు వెళ్ళిపో. వసే ఒక్కగానొక్క కూతురు అని ఎంత గారాభంగా పెంచానే, కన్న తల్లినే వెళ్ళిపోమంటావే? ఇదే నావే మర్యాద? మర్యాదలన్నీ తర్వాత అమ్మా, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మా. ఏంటే వెళ్ళేది? కొంగ ముక్కుదానా, ఈ రోజు తాడో పేడో నా అల్లుడి తోటి తెలుసుకుంటా. అల్లుడు నీకు దండం పెడతానమ్మా, వాడిని మాత్రం పిలవకమ్మా. ఏంటే దండ పెట్టేది? ఏం రేష్మమ్మ, తాడో పేడో నా అల్లుడి తోటి తెలుసుకుంటా. అల్లుడు రాలుడు. అత్త, ఎప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చాను సంగతి పక్కన పెట్టాలుడు. నీ బెల్లం ఏంటాలుడు? నేను రాగానే వెళ్ళిపోమ్మా అంటుంది. ఏంటే మైండ్ ఏమన్నా దొప్పిందా? ఏమనుకుంటారు? పద్ధతి మనిషి అనుకోదు మీ అమ్మ. మీ అమ్మ నీకు ఇష్టం లేకపోవచ్చే, మా అత్త అంటే నాకు ప్రాణం, నాకు గౌరవం మీ అత్త అంటే. ఏంటి నీ మూడు నా బుగ్గలు గిల్లి చంపుతున్నాడు. వాడికి కొత్తగా బుగ్గలు గిల్లే రోగం వచ్చి చచ్చింది, అందుకని నేను వెళ్ళిపా అనింది. బుగ్గలు గిల్లే రోగం వచ్చిందా? నేను వెళ్ళిపోతా తల్లి, నేను వెళ్ళిపోతా. ఆగలదు ఈ పిస్కుట్లో మన్ను అయ్యా, ఇంతవరకు నా మొగడే నా బుగ్గలు విసుకలేదు. మాయదారు రోగాలన్నీ మాలుడికే వచ్చి వస్తాయి. ఒక్క రోజన్నా పండుగ పుట్ట ఉండని ఏడు సావని ఏడు. అత్త అన్నమంటే పళ్ళు రాలగొడతా. నీ నోట్ల మన్ను అయ్యా. ఏంటే నాకు
పెట్టుకున్నది నిన్ను అవమానించి కాదురా అయ్యా, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి పెట్టుకున్నావురా. ఏంటి కాపాడుకునేది? నన్ను అంటరాని వాళ్ళ చూస్తున్నారు మీరిద్దరు. పద్ధతేనా ఇది? రోజా గారి పద్ధతేనా? మనిషి అన్న చిన్న వీక్నెస్ ఉంటది. ఉంటాయి అడ్జస్ట్ అవ్వాలి పక్కింటోళ్ళు. ఒకసారి చెప్పండి, హెల్మెట్ తీయమని చెప్పండి వాళ్ళిద్దరిని. హెల్మెట్ తీయండి. ఏంటి చిన్న బుగ్గకి వెళ్ళటమే కదా. రాజశేఖర్ ఒక్కొక్కరికి వీక్నెస్ ఉంటది. నాకే బుగ్గకిల్లది. వాళ్ళకున్న వీక్నెస్ వాళ్ళ సమాజంలో ఎవరికి ఇబ్బంది లేదురా, నీకున్న వీక్నెస్ వాళ్ళ సమాజంలో అందరికీ ఇబ్బంది రా. ఊరుకో రాజశేఖర్, నాకు ఇంత అలవాటు ఉంది అంత వేసి చెప్తావు. చిన్న అలవాటు ఇంతే. నువ్వు బుగ్గ గిల్లి గిల్లి అందరిని చంపేసేటట్టే ఉన్నావుగా. ఏంటి చంపేసేది? నువ్వు కూడా అర్థం చేసుకో. ఇంకా లాభం లేదు, ఇంకా డాక్టర్ ఫోన్ చేయాల్సిందే. హలో, ఏంటి ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఎలా ఉన్నారు? మీ ఆయన ఏంటి నా బుక్ వెళ్తున్నాడు? అదే ప్రాబ్లం డాక్టర్ గారు. ఇప్పుడు నేను ఇచ్చే ట్రీట్మెంట్ తో వేరే వాళ్ళ బుక్కలకి వెళ్ళడం కాదు, నీ బుక్కలు కూడా నువ్వు గిల్లుకో. అలా ఇస్తా ట్రీట్మెంట్. ఏదో ఒకటి చెయ్యండి వాడికి. వాడి గిల్లుడికి రక్తాలు కారుతున్నాయండి మాకు. ఇద్దరు పొట్టలు చూసా నా చెయ్యకు డాక్టర్. దరిద్రుడా, ఆ వెనకాల పడ్డ ఆంబోతులే మా వెనకాల పడ్డావేంట్రా నువ్వు? ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం. ఓ మిస్టర్ బల్లారి, ఒకసారి నా బుక్క గిల్లు. డాక్టర్ బుగ్గలకి వెళ్ళడం ఏంటి? చండాలంగా భలే మాట్లాడతారు మీరు. పర్లేదు, ఒకసారి గిల్లు. ఊరుకోండి డాక్టర్ గారు, ఇంతకు ముందు అందరు బుగ్గలకి వెళ్ళాలంటే వినడానికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. అది డాక్టర్ ఆరోగ్యం అంటే. రండి, తొడగ షిఫ్ట్ అయిందిరా నాయన. వద్దులే, నీ దగ్గర కత్తుంది. రాజశేఖర్ దగ్గర ఏం లేదు, వాడే కరెక్ట్ నాకు. రాజశేఖర్ ఎక్స్ట్రా జబర్దస్త్. ముద్దిమ్మంది అండి, అసుర సినిమా రిలీజ్ అయిందంటండి, ప్లీజ్ అండి. అసురా సినిమాకి వెళ్దాం కానీ నేను బెంగళూరు వెళ్తున్నా, 2 రోజులు వస్తా, రాగానే తీసుకెళ్తా. మీరు భలే తప్పించుకుంటారే. తప్పించుకోవడం ఏంటి? బెంగళూరు నుంచి రాగానే తీసుకెళ్తా. అయినా 2 రోజులు అంటే ఎలా అండి? రాత్రిపూట ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం అని మీకు తెలుసు కదా. భయం ఎందుకే? ఎదురింటి వదిన దగ్గర పడుకో, ఓకేనా? నేను మాట్లాడుతుందా? వదినా, ఏంటి మోహన్ ఇలా వచ్చా? ఏం లేదు వదినా, నేను 2 రోజులు బెంగళూరు వెళ్తున్నాను. ఏమో ఒక్కతి పడుకోవడానికి భయం అంటుంది, కాస్త మీ దగ్గర పడుకోబెట్టుకుంటారని. అయ్యో, నువ్వు అంతలా అడగాల మోహన్, నా చెల్లెలాగా చూసుకుంటా. 2 రోజులు ఏం కర్మ, వారం రోజులైనా పోయిరా. రావే, తిన్నావా? తిన్నానక్క. సరే, ఏం సిగ్గుపడకు, ఇది మన ఇల్లే, అన్నీ వాడేసుకో. నీ సొంత అక్క అనుకో. అనుకో ఏంటి, నీ అక్క నేనే. దా పడుకో. ఎవరో డోర్ కొడుతున్నారు. సారీ అండి, చీకట్లో నా ఇల్లు అనుకోని మీ ఇంటికి వచ్చేసాను. సారీ అనుకో. అయ్యో నరహరి గారు, ఇది మీ ఇల్లేనండి. నా ఇల్లా? మరి మీరేంటి ఇక్కడ? మా ఆయన కంపెనీ పని మీద బెంగళూరు వెళ్ళాడండి, 2 రోజులు రాడు. నాకు రాత్రిపూట మా ఇంట్లో పడుకోవాలంటే భయం వేస్తుంది, అందుకే అక్క దగ్గర పడుకుంటాకి వచ్చాను. ఓకే ఓకే ఓకే. ఆ బ్యాగ్ ఇక్కడ ఇవ్వండి. ఏమన్నారు? ఆ బ్యాగ్ ఇక్కడ ఇవ్వండి. రండి, కాలు కడుక్కోండి. ఏమన్నారు? కాలు కడుక్కోండి. మొగుడు వచ్చాడా చచ్చాడా అనేది లేదు దీనికి. దున్నపోతులా తినడం, మధ్యలో సంటర్లా పడుకోవడం. ఏ జన్మలో పాపం చేశాను, ఈ జన్మలో నాకు తగిలింది ఇది. ఇదిగోండి, తుడుచుకొని రండి, భోజనం పెడతాను.
ఏమండి రండి భోజనం పెడతాను. లేదండి బయట తినేసి వచ్చాను నేను. బయట తినడం ఏంటండి? ఇలాంటి పిల్లం ఉంటే బయట తినక ఎక్కడ తింటారండి? అర్ధరాత్రి 12 గంటల వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎందుకుంటే తెలుసా? మా అలాంటి మొగుళ్ళ కోసం. భార్య చేతిలో ఇలాంటి అలాంటి బాధితులు చాలా మంది ఫ్రైడ్ రైస్ లో బయట తింటున్నారు. మీకు ఆ విషయం తెలియదు. నా బాధలు మీకు ఎందుకని సరే నేను అక్కడ పడుకుంటాను, మీరు ఇక్కడ పడుకోండి. ఏ జన్మలో పాపం చేశాను, ఈ జన్మ నిద్రపోతు. ఏంటండి ఇది? అర్ధరాత్రి మీకు దాహం వేస్తే వాటర్ తాగుతారని. మూసీ నది, కృష్ణా నది, ఆ 2 నదులకు ఎంత తేడా ఉందో. మూసీ నదిలో అసలు ఈదలేకపోతున్నా. ఏం బతుకున్నది. ఏమండి అలా లేచారు? కొత్త ప్లేస్ కదండి, నిద్ర పట్టట్లేదు. నాకు కూడా నిద్ర పట్టట్లేదండి. మీకు పాత ప్లేసే కదా. కొత్త వాళ్ళు వచ్చారుగా. మీరు భలే చలాకీగా మాట్లాడతారండి. దీన్ని పెళ్లి చేసుకోక ముందు ఇంకా చలాకీగా ఉండేవాడిని అండి, చురుగ్గా కూడా ఉండేవాడిని. దీనైతే ఎప్పుడు పెళ్లి చేసుకున్నానో చలాకీ చంటిలాగా తయారయ్యానండి. అర్థం కాలేదండి. సప్పగా అయిపోయానండి. ఏమండి మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కోమాలోకి వెళ్ళావు చూడు, మిడిల్లో ఉన్నావు కదా, కోమాలో మిడిల్లో. అప్పుడు వచ్చానే. నేను వచ్చినప్పుడు అడగదు ఇది, ఇది లేచినప్పుడు ఎప్పుడు వచ్చారండి అడుగుతుంది. ఫ్రైడ్ రైస్ బయట తినొచ్చారు కదా. అవునే, రేపటికి సరిపడా కూడా తినేసి వచ్చాను. బయట ఫుడ్ ఎక్కువ తినకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అవునా, ఇదొకటి ఉందా నీకు? పిల్లలే సరిగుంటే మొగుళ్ళు బయటకి ఎందుకు తింటారు, బయట ఎందుకు తిరుగుతారు? ఇది నా కోసం లేచింది అనుకుంటున్నారా? లే, దానికి ప్రకృతి పిలిచింది కాబట్టి లేచింది. రోజు 10 సార్లు ప్రకృతి పిలుస్తుంది దానికి రాత్రంతా, అందుకు లేచింది. ఏమండి బాత్రూమ్ కొంచెం దగ్గర కట్టించవచ్చు కదా. నెక్స్ట్ నుంచి నీకు బాత్రూమ్ లోనే కట్టేస్తాను, పీర విరగడ అయిపోతుంది. నా బాధలు మీకు ఎందుకు కానివ్వండి. ఏమండి మీరు పడుకోండి. వదినా వదినా నమస్కారం నరహరి గారు. నమస్తే మోహన్. కొద్దిగా మా ఆవిడని పంపిస్తారా? వీళ్ళు ఆవిడని పంపించాలా ఇప్పుడు? సిగ్గుందా మోహన్ నీకు? తెలుగు ఉందా? నాకా? కడుపుకు అన్నం తింటున్నా గట్టి తింటున్నా మోహన్. ఏమైనా పడుకోవద్దా వద్దా మోహన్ నీకు? పొద్దున చప్పని డోర్ కొడుతున్నావు. తెలుగు ఉండాలి, చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తావు. ఎలా? నా భార్యను పంపించామంటే సిగ్గుందా బుద్ధిందా డోర్ వేసాడంటే వీడు. ఏం జరిగింది అసలు? నరహరి గారు, నరహరి గారు, హలో నరహరి. ఏంటి మోహన్? అదే మా భార్య ఉంది మోహన్, కొద్దిగా పంపించండి. టిఫిన్ చేసి వస్తుంది లేపో. టిఫిన్ చేసి వస్తుందా? నేను టిఫిన్ చేయాలి కదండి. బయట తినవయ్యా. ఏమైనా బయట తినట్లేదా? భార్య ఉన్నాక బయట తినడం ఏంటి? మేము తింటున్నాం కదా, ఫ్రైడ్ రైస్ తినట్లేదా బయట? ఒకరోజు బయట తింటే చచ్చిపోతావా? అర్థం పర్థం లేకుండా మా వేళ టిఫిన్ చేసి వస్తుంది లేపో. నా భార్యకు ఫోన్ చేస్తా. హలో హలో, ఎవరు? నేను మోహనే. రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ ఏంటి? ఇది నా భార్య నెంబర్గా. హలో హలో, హేమా, నరహరిని. టిఫిన్ చేసి వస్తుందని చెప్పాను కదా మోహన్ నీకు. నా భార్య ఫోన్ మీరు ఎత్తారంటండి. ఏ దేశంలో ఒకరి ఫోన్ ఒకటి నేనే ఎత్తుతున్నాను, ఎవడు ఎత్తలేదా? అర్థం పర్థం లేక ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టాడంటే వీడు. అసలు ఏం జరుగుతుంది? కన్ఫ్యూజన్ లో పెట్టాడంటే వీడు. ఇంత డేంజర్ ఉన్నాడు. తప్పు చేశాను వీని ఇంట్లో దింపి. నరహరి గారు, వదినా. ఏంటి మోహన్ నాకు ఈ టార్చర్? నీకేంటి? నాకు టార్చర్. మా ఆవిడ టిఫిన్ చేసిందా? ఓకే పంపించండి. టిఫిన్ చేయకుండా పర్లేదు, పంపించండి. మధ్యాహ్నం వస్తుంది లేపో. మధ్యాహ్నం మాట్లాడండి. డోర్ వేస్తారండి మీరు. డోర్ వేసి మాట్లాడతారే. బయటికి రండి మీరు. బయటికి రండి. మాట్లాడుతూ డోర్ వేస్తారు ముఖం మీద. మా ఆవిడ గారు పంపించమంది. దండం పెడతా అండి, మా ఆవిడని పంపించండి. మోహన్, ఎవరికి దండం పెడుతున్నావు నువ్వు? మీ ఆవిడని నీ ఇంటి నుంచి నేను తీసుకొచ్చానా? లేదు లేదండి, నేనే డ్రాప్ చేశాను. మరి నువ్వు డ్రాప్ చేయడం నీ ఇష్టమే, తీసుకెళ్లడం నీ ఇష్టం. నా ఇంట్లో నా ఇష్టాలేం లేవా? ఇష్టాలేం లేవా? రేపు రాత్రి వస్తుంది లేపో. రేపు రాత్రి. అరే అయినా నా భార్య మీద నీ డామినేషన్ ఏంట్రా? నా భార్యను ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్స్ట్రా జబర్దస్త్. మెల్బోర్న్లో ఉంటున్న మన తెలుగు వాళ్ళందరికీ మా నమస్కారం. మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మా టీంని థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా నా పక్కింటి ఆయన. హలో, హాయ్, ఎలా ఉన్నారు అందరూ?
ఆస్ట్రేలియాలోని అంతులేని అభిమానం కలిగిన ఇంతమంది ఆంధ్రులను చూస్తుంటే అత్యంత ఉత్సాహం వస్తుందబ్బా మాకైతే. సో తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన షో జబర్దస్త్ కామెడీ షో. ఆ షోలో నటించేటువంటి భాగ్యం మాకు కలిగినందుకు, ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అంతకంటే ముందుగా మేము ఈ స్టేజ్ మీద ఉండాలి అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా ఆడియన్స్. సో మా శిరస్సు వంచి మీ అందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సరదాగా ఒక నవ్వుకుందాం కాసేపు. లాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన లైఫ్లో. సార్ ఫంక్షన్కి వచ్చారా సార్? లేదురా, పొలం దున్నడానికి వచ్చా. నువ్వు ఇత్తనాలు ఇస్తే చల్లేసి వెళ్దామని. ఏం మాట్లాడుతున్నారు మరి లేకపోతే ఏంటి? ఫంక్షన్కి వచ్చారా? ఫంక్షన్కి వచ్చారా? సినిమాకి వచ్చాను ఏంటి సార్? సినిమాకి వచ్చారా? గుడికి వెళ్ళి ఏంటి సార్ గుడికి వచ్చారని అడుగుతారు జనాలు. ఏం అడుగుతారో అర్థం కాదు ఏమి. నేనేమన్నానని కోపం తెచ్చుకుంటున్నారండి? కోపం తెచ్చుకుంటే కోపమే వస్తుందిరా. కోకోకోలు రాదురా. కోడి ముఖం ఓడా. అది కాదు సార్, మీరు ఎందుకు బీపీ తెచ్చుకుంటున్నారు? బీపీ తెచ్చుకుంటే బీపీ వస్తుందిరా. బియ్యం బస్తా ఏమైనా వస్తుందారా? ఇప్పుడు నేను ఏమన్నామని నోరులేస్తుందండి. నోరు లేస్తుందిరా. శ్రీశైలం డోర్ లేవద్దురా. అబ్బో సరే, ఇవన్నీ వదిలేయండి. కానీ ఈ ఆర్గనైజర్స్ కి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనేటువంటి ఒక గోల్ ఉంది. ఇండియా వచ్చినటువంటి యూత్ అందరికి ఇక్కడ సెటిల్ అవ్వాలని, మంచి జాబ్స్ లో సెటిల్ అవ్వాలని గోల్ ఉంది. అలా మీకు ఏమైనా మంచి గోల్ ఉందా? ఎందుకు లేదు? నాకు పెద్ద రూమ్ ఉండాలి. ఆ రూమ్ లో ఫుల్ ఏసీ ఉండాలి. ఆ రూమ్ నిండా డబ్బులు ఉండాలి. ఆ రూమ్ లో నేను ఒక్కడే ఉండాలి. అయితే మీరు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ గా ఉండాలి. మాకు వచ్చండి పంచలేయడం. ఏమొచ్చరా నీకు? కింద పొట్ట పైన బట్ట తప్ప ఏమొస్తుంది వీడికి? హలో, అండర్ 5 గా ఉన్నాను కదా అని అండర్ ఎస్టిమేషన్ వేయకండి. ఆస్ట్రేలియాలో ఇలా కారు దిగి ఇలా కాలు పెట్టానో లేదో, ఆస్ట్రేలియా అమ్మాయిలందరూ ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? సత్తిపండు అచ్చం ఆత్రేయపురం పూతరేకలాగా ఉంటావన్నారు. నువ్వు ఆత్రేయపురం పూతరేకు వెంటరా. ఇడు అనకపల్లి ఇనుపరేకులా ఉంటాయి. నువ్వు ఇడు ఆత్రేయపురం పూతరేకు అంట. నేను యదవలతో మాట్లాడను. నేను మాట్లాడతాను. ఏంటి విషయాలు? అవును, బయట అందరూ అంటున్నారు మిమ్మల్ని పులి అంటున్నారు. నిజమేనా? మనం ఎక్కడైనా పులే. ఎక్కడైనా పులేనా? ఎక్కడైనా పులే. ఇంట్లోనైనా పులేనా? ఇంట్లోనైనా పులే. ఇంట్లోనైనా పులే. కాకపోతే దుర్గమాత వచ్చి అప్పుడప్పుడు నా తల మీద కూర్చుంటది అంతే. ఏమండి? అది వచ్చింది దుర్గమాత. ఓహో, ఏమండి? ఏంటే? నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చిందండి. ఏంటి అది? మీరు నాకు వడ్డానం కొనిపెట్టినట్టు. అవునా? నాకు కూడా కల వచ్చిందే. ఏంటది? ఆ బిల్లు మీ నాన్న కడుతున్నట్టు కల వచ్చిందంట. కళ పనికొచ్చే కళలను కన్నా పనికిరాని కళలను కనకంటే. పనికొచ్చే కళలే కంటానులే గాని అసలు నీకు భార్యని ఎలా చూసుకోవాలో తెలుసా? ఎందుకు తెలీదు? ఏం తెలుసు నీకు? ఎదురుండి సుబ్బారావు గారిని చూడు, వారానికి 3 సార్లు వాళ్ళ ఆవిడని సినిమాకి తీసుకెళ్తారు. మీరు ఏనాడైనా తీసుకెళ్లారా? నేను అడిగాను ఆవిడ్ని, ఆవిడే రానంది. ఆవిడ్ని కాదు, నన్ను తీసుకెళ్ళచ్చు కదా అడుగుతున్నా. ఓ నిన్న నువ్వు ఇంట్లో చూపిస్తున్న సినిమా సరిపోదానే మళ్ళీ కొత్తగా సినిమాకి తీసుకెళ్ళాలని నిన్ను? పెళ్లి కాకముందు రోజు గుడికి వెళ్ళేవాడివట. ఈ మధ్యనేంటి గుడి మొహం కూడా చూడడం మానేశారు తమరు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయనకి ఏం అన్యాయం చేశాడు? ఏం న్యాయం చేశాడే? ముగ్గు మీద జగ్గు నీళ్లు కొడితే ముగ్గు ఎలా సరిగిపోతుందో నీ ఇంటితో నా జీవితాన్ని అలా సరిపేశాడు. కూల్ సుబ్బారావు. ఏంటి కూలు? పెళ్లి కాకముందు అందరం కూలింగ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతాం. పెళ్ళైన తర్వాత అందరం సైడ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతున్నాం. చూడు ఎంతమంది, చూడు అక్కడ కూల్ అంట కూలు. అబ్బో, మాట కంటే భార్యల మీద పడి ఎగరడం కాదు. అసలు నీ దృష్టిలో భార్య అంటే ఎలా ఉండాలో చెప్పు. నా దృష్టిలో భార్య అంటే న్యూ ఇయర్ డైరీలా ఉండాలి. ఎందుకు? సంవత్సరానికి ఒకసారి మార్చుకోవచ్చు. అవునే, మీ దృష్టిలో భర్త ఎలా ఉండాలి? నా దృష్టిలో భర్త అంటే డైలీ న్యూస్ పేపర్ లా ఉండాలి. డైలీ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. అర్థమైందా? అర్థమైంది. సరే కానీ ఏమండి, ఫైర్ స్టేషన్ అందరూ మగవాళ్ళే పనిచేస్తూ ఉంటారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరండి? నైస్ క్వశ్చన్. ఫైర్ స్టేషన్ లో మగవాళ్ళు ఎందుకు పని చేస్తారంటే మీ ఆడవాళ్ళకి మంట పెట్టడమే వచ్చు, మంట ఆర్పడం వచ్చానే? అది అందుకే మగవాళ్ళే పని చేస్తారు. పెళ్లి నాటి నుంచి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి. నేను అందగత్తెనని పెళ్లి చేసుకున్నారా, తెలివైన దానిని పెళ్లి చేసుకున్నారా అండి? రెండు కాదని పెళ్లి చేసుకున్నా. అర్థం కాలేదండి. ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అనుకో, అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. నువ్వు తెలియపర్రాలం అనుకో, నీ కళ్ళు నా మీద ఉంటాయి.
అస్సలు అర్థం కాలేదండి. అందుకే పెళ్లి చేసుకున్నా. మామూలు తెలివితేటలు కాదు మీ మగాళ్ళవి. మరి మా మగాళ్ళు తెలివితేటలు ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం, ఇంత కాపురాలు చేస్తున్నాం. అబ్బో, మీ మగాళ్ళందరూ అంత తెలివితేటలు కలిగిన వాళ్ళైతే ఒక ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఏంటది? నువ్వు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నావు, నీకు ఒక ధనమన్న మూట, ఒక జ్ఞానమన్న మూట ఎదురయ్యాయి. ఆ రెండిట్లో మీ మగాళ్ళు ఏం తీసుకుంటారు? మా మగాళ్ళందరం ధనమన్న మూట తీసుకుంటాం. అదే మా ఆడవాళ్ళం అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికి లేని వాళ్ళు తీసుకుంటారు. అంతే కదా బ్రదర్స్? ఎప్పుడు రెడీగా ఉండకు, అర్థమవుతుందా? మీద పడి ఇవ్వడానికి. సరే కానీ రేపు మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా. అవును. ఆడపడుచులు అందరూ వస్తున్నారు. పసుపు కుంకుమతో పాటు ఏమేమంటారు? నా ఫోన్ నంబర్ ఇవే, నా ఫోన్ నంబర్ ఇవే. సర్లేదే, నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడుగుతావు కదా, నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటది? ఇప్పుడు పుసుక్కున రోజులు బాగాలేవు, పుసుక్కున నేను పోయాను అనుకో, అప్పుడు ఊరికేనే నీ సెంటిమెంట్లు తగలయ్యా. ఇప్పుడు ఊరికే పోయాను అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావే? నేను చేస్తానండి, నాకు మాత్రం వెనుక ముందు ఎవరున్నారండి? మెల్బోర్న్లో నా చెల్లి సుజాత దగ్గర నా శేష జీవితం మొత్తం గడిపేస్తానండి. ఇప్పుడు అదే టైం కలిసి రాక పుసుక్కున నేను పోతే మీరేం చేస్తారండి? నేనేం చేస్తానే, నాకు వెనుక ముందు ఎవరున్నారే? మెల్బోర్న్లో ఉన్న మీ శేష సుజాత దగ్గర నా శేష జీవితాన్ని గడిపేస్తాను. రెడీగా ఉన్నావు ఇలాంటి వాటికి, నువ్వు చంపేస్తాను చూసుకో. సర్లే, ఆఫీస్కి వెళ్తున్నా నేను. ఆఫీస్కి వెళ్తున్నారా? లంచ్ బాక్స్ లో పెట్టిమంటారా? లేదే, పెన్ డ్రైవ్ లో పెట్టి కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని తింటా. నీ మొఖాలు మంట, లంచ్ ని బాక్స్ లోనే పెట్టిస్తారు, అర్థమైందా? సార్ అబ్బా అబ్బా అబ్బా, పిల్లాన్ని కంట్రోల్లో పెట్టాలంటే మీరే సార్. మరి ఏం పెడుతున్నారండి నిజంగా. ఇంకేం చూసా, ఇప్పుడు చూపించునా? ఏమే ఒకసారి ఇట్రా. ఏమే, ఇప్పుడు నేను సోఫా మీద కూర్చున్నాను అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటావే? మీరు సోఫా మీద కూర్చుంటే ఆ పక్కన పీట వేసుకుని పీట మీద కూర్చుంటానండి. నేను పీట మీద కూర్చున్నాను అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటావే? మీరు పీట మీద కూర్చుంటే ఆ పక్కన చాప వేసుకొని చాప మీద కూర్చుంటానండి. నేను చాప మీద కూర్చున్నాను అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటావే? మీరు చాప మీద కూర్చుంటే నేను నేల మీద కూర్చుంటానండి. నేను నేల మీద కూర్చుంటావు, అప్పుడు ఎక్కడ కూర్చుంటావు? మీరు నేల మీద కూర్చుంటే గొవ్వి తోకుని గోతిలో కూర్చుంటానండి. నేను గోతులో కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావే? ఆ గోతుడిని కప్పెట్టి నీ సమాధి మీద కూర్చుంటారా? ఏదేదో ఫ్రెండ్ వచ్చాడు కదా, పోనీ గౌరవిద్దాం గౌరవిద్దాం అనుకుంటే ఓతగా రెచ్చిపోతున్నావే నువ్వు. లోపల అంట్లు అన్ని ఉన్నాయి, ఎవరు తోముతారు? వెళ్ళి లోపల అంట్లు తోము. తోముతాడా? తర్వాత బట్టలు కూడా ఉతుకుతాడు, నీకు అవసరమా? నీ పిల్లం కంటే నా పిల్లమే బెటర్ రా. ఎవడో వస్తాను నా ఇంటికి, తలుపు కొట్టి రావడం. ఎప్పుడైనా ఇంటికి వస్తే, ఇంకోసారి ఇంటికి వస్తే చంపేస్తాను ఎవరు అనుకుంటున్నావు? పులి నుంచి జింక తప్పించుకోవచ్చు, పాము నుంచి కప్ప తప్పించుకోవచ్చు, కానీ సచిన్ హెగడే నుంచి ఒక క్రిమినల్ కూడా తప్పించుకోలేడు. సార్ 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 సార్, శ్రీనగర్ కాలంలో మర్డర్ జరిగింది సార్. పద. ఏంటి షిట్ అన్నావు? శవం చూసినప్పుడు సినిమాలో అలాగే అంటారు కదా సార్. ఇది దారుణమైన హత్య సార్. ఇది హత్య కాదు, మరి ఫుల్గా తాగి కిక్కులో వాడికి వాడి పొడుచుకొని చచ్చాడు. ఇది ఆత్మహత్య అని మీరెలా చెప్పగలరు? నేను శవం ఎక్స్ప్రెషన్ ని బట్టి హత్యో ఆత్మహత్య చెప్పగలను. అదేలా సార్? వీడు ఫుల్ గా తాగాడు, బతికితే ఏంటి పోతే అంటే బొంగుల జీవితం కసక్క తాగి అలా ఎక్స్ప్రెషన్ పెడితే వాడికి వాడు చచ్చినట్టు. మీరు మామూలు సిఐడి కాదు సార్. అది నాకు తెలుసు, కానీ ఆ శవాన్ని వెనక తీసుకెళ్లి ఆ కేసు క్లోజ్ చేసి ఆ ఫైల్ కూడా క్లోజ్ చేసి. ఓకే సార్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. సార్ ఫైల్ క్లోజ్ చేస్తాను సార్. ఫైల్ ఓపెన్ చేయి. సార్ మీరే కదా సార్ క్లోజ్ చేసేమన్నారు. ఇప్పుడు ఓపెన్ చేయంటున్నానుగా. ఓకే సార్. పద పక్కింటికి దర్యాప్తుకి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక లోపల వెళ్ళిన ఆవిడ మా ఆవిడ ఒకసారి బయటికి పిలవరా? మా ఆవిడ బయటికి పిలవడం నువ్వు ఎవరంటున్నాను? సిఐడి సచిన్ హెగడే. పక్కింట్లో హత్య జరిగింది. హత్యగా సార్? నువ్వు శవాన్ని ఫాలో అవ్వకు, నన్ను ఫాలో. నిన్న పక్కింట్లో ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నిన్న పక్కింట్లో హత్య జరిగింది, మీ ఇంట్లో దర్యాప్తుకి వచ్చాను. పక్కింట్లో హత్య జరిగితే మా ఇంట్లో దర్యాప్తు ఏంటండి దరిద్రంగాను? పక్కిళ్ళు కదా, మర్డర్తో సంబంధం లేకపోయినా పోలీసుల ప్రభావం ఉంటుంది, అర్థమైందా? నిన్న
పక్కింట్లోంచి మీరు అరుపులు ఏమైనా విన్నారా? నాకేం వినపడలేదు. నాకు వినపడ్డాయి. నువ్వు పక్కకు జరుగు. అవును, మీ ఇద్దరు మొత్తం ఈ గ్యాప్ ఏంటి? మీరే కదండి పక్క జరగమన్నారు. జరిగిన తర్వాత గ్యాప్ ఉండదా? ఈ గ్యాప్ కాదు, ఈ ఏజ్ గ్యాప్ ఏంటని అడుగుతున్నా. ఆయనకి బాగా ఆస్తుందని నన్ను ఇచ్చి కొట్టబెట్టేశారు. ఓ, ఆస్తు ఉంటే పిచ్చాక కూడా తమలపాకు అవుతుందన్నమాట. పిచ్చాక ఎవరండి? నాగబాబు గారు చెప్తారు. పేరు కుమారి. ఓ 21 ఎఫ్ కాదండి, ఒట్టి కుమారి. నా మీద మీ ఫీలింగ్ ఏంటి? ఏమండి మా ఆవిడకి మీ మీద ఫీలింగ్ ఉండడం ఏంటి? దర్యాప్తు అన్నప్పుడు నా ఫీలింగ్ తనకు చెప్పాలి, తన ఫీలింగ్ నేను తెలుసుకోవాలి. దీన్నే దర్యాప్తు అంటారు. మీరు దర్యాప్తు చేస్తున్నట్లేదు సార్, మా ఆవిడని కబ్జా చేస్తున్నట్టుంది. ఒకసారి మీ నంబర్ చెప్పరా? ఆవిడ నెంబర్ మీకు ఎందుకండి? ఎందుకు అడుగుతున్నారు మీరు? మీ ఆవిడతో నేను టచ్ లో ఉండడానికయ్యా. మా ఆవిడతో మీరు టచ్ లో ఉండడం ఏంటి? దర్యాప్తు కోసం. వీడు దర్యాప్తుకు సహకరించట్లేదంటే ఆ కేసుకి ఈ కేసుకి బాగా లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది గోపాల్ నాకు. సార్ అర్థమైంది సార్, మీకు మా ఆవిడ నెంబర్ కావాలి, రాసుకోండి సార్. 93333. ఉండు. మీరు చెప్పండి. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మా ఆవిడ ఎందుకు? చిలక గొంతుకి కాకి గొంతుకి తేడా ఉంటుంది. కాకి ఎవరండి? రోజా గారు నాకు చెప్తారు. 93333. ఓకే, ఐ విల్ టచ్ విత్ యూ అగైన్. నువ్వెందుకు ఇంకా ఇక్కడ నిలబడ్డావు? నాడు లోపలికి వెళ్ళి పడుకుందాం. ఏమండి? సిఐడి ఫోను. ఫోన్లకి కట్ చేయి. వేదావా ఇష్టమాడు వేదావ ఫోన్ వీడును. ఈడవుడే అర్ధరాత్రి మళ్ళీ తలుపు కొడుతున్నాడు. ఆ సిఐడి అనుకుంటా. నా చేతిలో అయిపోయాడు. ఏంటి ఎదబేడా కోళం ఏంటి అసలు? నమస్కారం సార్. ఆవిడ ఎక్కడ? బెడ్రూమ్ లో ఉంది సార్. సార్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతారండి సార్ దర్యాప్తు కోసం. బెడ్రూమ్ లో దర్యాప్తాడు సార్. మీ ఆవిడ పిల్లు. కుమారి, ఓ కుమారి, బయటికి తగలడు. ఏంటి బంగారం, నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావు? నువ్వు కట్ చేస్తే నేను ఎంత హట్ అయ్యానో తెలుసా? మా ఆవిడతో దర్యాప్తు చేస్తున్నారా? లవ్లీగా మాట్లాడుతున్నారా? నేను దర్యాప్తు లవ్లీగానే చేస్తాను. ఇలాగే ఉంటుంది నా దర్యాప్తు. చెప్పు బంగారం, ఫోన్ ఎందుకు కట్ చేసావు? నేను కట్ చేయలేదు, ఆయనే కట్ చేశాడు. నా ఫోన్ కట్ చేసింది నువ్వేనా? వీడు నా ఫోన్ నే కట్ చేశాడంటే 100% ఈ హత్య వాడే చేశాడు గోపాల్. సార్ ఆ ఫోన్ కట్ చేయడానికి హత్యకి సంబంధం ఏంటి సార్? ఉంది. శవం చచ్చిపోయేటప్పుడు నీ ఇంటి సైడ్ ముఖం ఇలా పెట్టుకొని చచ్చిపోయింది. అలా ఎలా చచ్చిపోతుంది సార్? గోపాల్, ఆ శవాన్ని తీసుకురా. ఓకే సార్. ఇక్కడ కూర్చోబెట్టు. చూడు, శవం ఎవరిని చూస్తుంది? ఆడు చూస్తున్న వైపు నేను ఉంచున్నాను కాబట్టి చూస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు చూడమనండి. అటేపు ఉన్నది మళ్ళీ ఇటేపు తిరిగిందండి. అది చూడు. వెంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చిందని నువ్వు చచ్చిపోయి నన్ను చంపుతావింట్రా? నువ్వు చచ్చిపోయి నన్ను చంపుతావింట్రా? వీడు చచ్చిన శవాన్ని ఇంతలా కొడుతున్నాడంటే వీడు బతుకున్నప్పుడు వాడిని ఎంతలా కొట్టి చంపుతాడు వీడు? రామ 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 రామ, ఈ హత్యకు నాకు ఏం సంబంధం లేదు సార్. అది తేలాల్సింది దర్యాప్తులో. అర్థమైందా? నువ్వు చేసిన నేరానికి నీకు శిక్ష ఏంటో తెలుసా? ఉరి శిక్ష ఎక్కుతావు. నేను కుమారి ముఖం చూసి ఎంతో కొంత నీకు శిక్ష తగ్గిద్దాం అనుకుంటే నువ్వు మళ్ళీ ఉరికమ్మ ఎక్కలా బిహేవ్ చేస్తున్నావు. మా ఆవిడ ముఖం చూసి నాకు శిక్ష తగ్గించడండి సార్. కొన్ని పాయిజన్కి కొన్ని విరుగుడులు ఉంటాయి. నువ్వు చేసిన ఈ పాయిజన్ కన్ని పనికి మీ ఆవిడ నీకు విరుగుడు. అర్థమైందా గోపాల్? వీడికి శవాన్ని అప్పగించు. ఓకే సార్. ఈ శవం నాకెందుకు సార్? వాడు బతుకున్నావని శవం చేసింది నువ్వు. ఇప్పుడు శవం ఎందుకు సార్ అంటావు? శవానికి సారీ చెప్పు. శవానికి సారీయా? ఏంటండి గోపాలం గారు? అందమైన పెళ్ళాన్ని చేసుకుంటే శవానికి కూడా సారీ చెప్పాలా? కుమారి, ఈ కేసుకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడగాలి మిమ్మల్ని. మీరు నాతో రండి. ఎక్కడ తీసుకెళ్తున్నా పెళ్ళాన్ని? ఎవరు లేని చోటికి. ఎందుకు? దర్యాప్తు కోసం. ఈ కేసులో మొత్తం దర్యాప్తు చేసేంత వరకు మీ ఆవిడ నాతోనే ఉండాలి. మరి శవం నీతో ఉండాలి. ఏంద్రా నువ్వు చచ్చిపోవడం కాదు కానీ నన్ను సంకరం ఎత్తుకున్నావు. ఆవిడేమో మా సావిని సంకరం పెట్టుకుపోతున్నాడు దరిద్రుడా. ఇందాక నుంచి కొట్టి చంపుతున్నావు. చచ్చిపోతే ఎవడరా బాధ్యుడు? నువ్వు చచ్చిపోలేదా? ఏంటి బొంగు చచ్చేది? మరి శవం డ్రామా ఏంట్రా? లేకపోతే ఒక్కరోజు నీ పెళ్ళాన్ని చూస్తే బండబూతులు తిడతావా? పెళ్లి పెటాకులు లేని వెధవా అంటావా నన్ను? ఇప్పటి నుంచి నీకు పెళ్లి పెటాకులు లేని వెధవలా నువ్వు బతకాలి. గోపాలం గారు, ఆడు చచ్చిపోలేదు సార్, బతికే ఉన్నాడు సార్. ఆడు సచ్చినా బతికినా అందమైన పెళ్ళాన్ని చేసుకున్నావు కాబట్టి దర్యాప్తులు ఇలాగే ఉంటాయి.
పక్కింటోడు శవంలా యాక్ట్ చేయడం ఏంటి? ఆ సిఐడి గాడు శమ్మక్ చంద్రలాగా పక్కింటోడు పిల్లని ఎత్తుకుపోవడం ఏంటి? ఏంటి గోల నాకు? ఆడి సిఐడి కాదు శమక్ చంద్రయే. మరి ఈ గెటప్ లో వచ్చాడేంటి? ఆడి సింక్ అవ్వాలి కానీ ఏ గెటప్ అని వేసేస్తాడు. అమ్మో ఎక్స్ట్రా జబర్దస్త్ సంసారం ఒక చదరంగం. ఒక మగాడు ఏ ఫీల్డ్ లోనే ఎంటర్ అవ్వచ్చు, కానీ సంసారం అనే ఫీల్డ్ లో ఎంటర్ కాకూడదు. ఒకవేళ ఎంటర్ అయ్యాడనుకో బయట పల్లెడే. ఈ ఒక మగాడు సంసారం అనే ఫీల్డ్ లో ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. సక్సెస్ అయినట్టు బిల్డప్ ఇస్తూ బతుకుతున్నాడు అంతే. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వలేదనుకో ఈ సంసారం అనే మార్కెట్ లో ఒక మగాడు ఉండడు. పొద్దున 5ంటికి లేచా, ఇంకా 10 అయింది, ఇంకా అది లేవల. ఏమే సక్కు, బంగారు సక్కు, లేమ్మా 10 అయింది, బంగారు బంగారు. ఎవరు చూడలేదుగా. చూసినా కూడా ఏముంది, అందరిది నాదే పరిస్థితి. నేను చెప్పుకుంటున్నాను, అందరు చెప్పుకోవట్లా అంతే. నా బతికే అంత పాడైంది పెళ్లి చేసుకున్నాక. బాబాయ్ బాబాయ్ ముందు స్వీట్ తిను. ఏం బేటా? ముందు స్వీట్ తినాలంటే. ఎందుకు బేటా స్వీట్? ఏమైనా ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? లేదు బాబాయ్, పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? అందుకనా ఈ స్వీటు? బాబాయ్ ని పెళ్లి చేసుకున్నా, పెళ్లికి ఇంత రియాక్షన్ ఏంటి? పెళ్ళైన ప్రతివాడు పెళ్ళనగానే ఇలాగే రియాక్షన్ ఇస్తాడు బేటా. ఈ పెళ్ళం అనే వాళ్ళు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాళ్ళు. మనం ఎక్స్పైర్ డేట్ అయిన టాబ్లెట్ వేసుకుంటే ఎంత రియాక్షన్ ఇస్తుందో, ఈ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికంటే ఎక్కువ రియాక్షన్ ఇస్తారు బేటా. దీనికి మించి ఏం చెప్పలేను బేటా, అర్థం చేసుకోక పెళ్లి చేసుకోక బేటా. బాబాయ్ ఎవడన్నా మంచి పని చేస్తే కోఆపరేషన్ చేయాలి, ఇలా డిస్కరేజ్ చేయాలి చెప్తున్నా. చూసారు నాకు బాబు గారు, పెళ్ళి అంటే మంచి పని అంట. అలాగే ఉంటుంది. బాబుగాడు ఉడుకు రక్తం ఉన్నాడు కాబట్టి తెలియట్లా, తర్వాత విషయం అంటే ఆ తర్వాత అర్థం అవుతుంది బాబుకి. మామూలు గుండెదు బెట్టా. చూడు అక్కడ నాగబాబు గారి ఎక్స్ప్రెషన్ చూడు బెట్టా. చూడు బాబాయ్, నీతో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. పెళ్లి అద్దన్నందుకన్నా నేను ఇప్పుడు పోయి పెళ్లి చేసుకుంటా. నీ ఎదురుగానే కాపురం పెడతా. నా కాపురాన్ని చూసి నువ్వు కుళ్ళుకొని ఏడవాలి చెప్తున్నా బాబాయ్. బెట్టా తొందర పడుకు బెట్టా, ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికరం బెట్టా. కళ్ళ ముందే ఒక జీవితం నాశనం అయిపోతుంటే గుండె తరుక్కుపోతుంది సార్. ఆ రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు లేక మన జీవితాలు సంకనాకిపోయాయి. అనవసరంగా తొందరపడ్డాం. ఆ తొందరపాటు వద్దురా బెట్ట అంటే వినట్లేదు. ఉడుకు రక్తం అనిపిస్తే కానీ తెలియదు, ఏం చేస్తా. ఇక నా పరిస్థితి చూస్తేనే అర్థం చేసుకోండి బెట్ట. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడు సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే. ఎంట్రీలోనే డ్యూయట్ సాంగ్ బెట్ట, ఎంట్రీలోనే డ్యూయట్ ఉంటది బెట్ట. తర్వాత మనకి ఫేతా సాంగే బెట్ట లైఫ్ లాంగ్. నీకు పేదరిక్ సాంగ్ ఉంటది, మాకు కాదు. మాకు లైఫ్ మొత్తం డ్యూయట్ సాంగ్. ఏమంటావు డార్లింగ్? అయినా దరిద్ర ఫేస్ లో మనకెందుకు కానీ పద లోపలికి వెళ్దాం. జుమ్ము చెక్క సంతోషమే. 1వ నెల. ఏమండి ఒక్క ముద్ద తినండి. ప్లీజే వద్దే నాకు. ఏమండి ఒక్క ముద్ద తినండి. చూసావా భార్య భర్తల ప్రేమ? దీన్నే ఇష్క్ కాదులని కూడా అంటారు కొన్ని ఏరియాలలో. అయినా దేనికైనా పెట్టి పుట్టాలి. అయినా వాళ్ళతో మనకెందుకు, ఒక ముద్ద తినండి. ఇంట్లోకి వెళ్ళి తిందామే. మన మీద పడి కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాదా డార్లింగ్ లోపలికి వెళ్దాం. 2వ నెల. వస్తే ఒక్క ముద్ద తినవే. ఎంతో ఇష్టపడి ఫోన్ చెప్తున్నానా? ప్లీజ్ నవ్వింది చాలు. ఇది కూడా భార్య భర్తల ప్రేమలో ఒక భాగమే. ఏదో అపార్థం చేసుకోనక్కర్లేదు. ఇది తినపోతే నా మీద ఒట్టే ప్లీజ్ చెప్తున్నా. ఒకసారి చెప్పాను తిన్నని, ఓ ఒట్టుకొని దొబ్బేస్తావేంటి? ప్లీజ్ ఒక్క ముద్దన ప్లీజ్. రచ్చరవి చెల్లించుకున్నాడు భార్య చేతిలో భారీ మూల్యం.
3వ నెల. ఇది కూడా ప్రేమలో భాగమే, తప్పర్థం చేసుకుంటున్నావేమో. రాత్రి నా కాళ్ళు పిసికి పిసికి అది అలసిపోయింది అంతే. నువ్వు డైలాగ్ పిసికి పిసికి చెప్తుంటేనే అర్థం అవుతుంది బెట ఆ కాలు ఎవరు పిసికారనేది. అదేంటో లోకం మీద భార్యను ప్రేమించడం చేసే పని కాదు. భార్య బట్టలు ప్రేమించిన వాడే నిజమైన మొగాడు. రచ్చరవి భార్యకు బానిసై చెల్లించుకుంటున్నాడు భారీ మూల్యం. 4వ నెల. సారీ బేటా, నేను చూడడం తప్ప ఇంకేం చేయలేదు. దయచేసి నువ్వే నన్ను కాపాడాలి బాబాయ్. నీ కాళ్ళు పట్టుకుంటా. బేటా నా పిచ్చి బేటా, పద్మవ్యూహంలో ఒకటేసారి ఎంట్రీ బేటా, ఎగ్జిట్ ఉండదు బేటా. మన పరిస్థితి మన ఇద్దరిదేనా? లోకం మీద అందరి ముగ్గులు. లోకం మీద అందరి పరిస్థితి, మగాళ్ళ పరిస్థితి ఇదే బేటా. ఏదో పరువు పోకూడదని చెప్పి ఐరన్ బట్టలు వేసుకొని డిగ్నిటీగా బయట తిరుగుతున్నారు అంతే. నాగబాబు గారు ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులు అయిందో అడుగు బేటా. ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో అడుగు బేటా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏం లేదు బేటా. వాళ్ళ లాకెళ్ళు వాడికి అదే పనిష్మెంట్. కళ్ళ ముందే గిల గిల కొట్టుకున్న పానం మనం ఏం చేయలేం. సాటి మగాలుగా ఎవరు ఏం చేయలేం. ఏమైనా చేస్తామనుకో వాళ్ళు మన మీద పడతారు. ఏరా? I'm coming, baby.